దేవి గారు, ఈ రోజుల్లో పిల్లల్ని చూస్తుంటే నాకు భయమేస్తుంది. చదువుంది, టెక్నాలజీ ఉంది, కానీ మానవత్వం కనిపించట్లేదు. మనం పిల్లలకు నిజంగా ఏం నేర్పుతున్నాం? మార్కులా? మెడల్సా? లేదా మనిషిగా ఉండడం ఎలా అన్నదా? రమాగారు, మీ ప్రశ్నే ఈ కాలానికి అవసరమైన అర్థం. పిల్లలు మన మాట వినరు. మన జీవితాన్ని చూస్తారు. మనము వాళ్ళకి నీతి చెప్పే ముందు మనమే నడిచే దారి నీతివంతంగా ఉందా అని అడగాలి. అంటే నేరుగా ఇది మంచి, ఇది చెడు అని చెప్పడం సరిపోదా? సరిపోదు రమాగారు. నీతి పుస్తకంలో కాదు, మన ప్రవర్తనలో ఉండాలి. తల్లి అబద్ధం చెబితే పిల్లలు నిజాయితీ ఎలా నేర్చుకుంటారు? తండ్రి కోపంతో మాట్లాడితే పిల్లలు సహనం ఎలా అలవాటు చేసుకుంటారు? అయితే పిల్లల్లో నైతిక విలువలు పెరగాలంటే ముందుగా మారాల్సింది మనమేనా? అవును రమా గారు, 1000 ఉపదేశాల కన్నా ఒక మంచి ఆచరణ గొప్పది. పిల్లలకు మనం ఇచ్చే గొప్ప ఆస్తి భూములు కాదు, బంగారం కాదు, మంచి మనసు. ఇప్పుడు అర్థమైంది దేవి గారు. పిల్లల భవిష్యత్తు స్కూల్లో కాదు, ఇంట్లో తయారవుతుంది.